సుందర్ సింగ్ గారు ఒకసారి ఒక ప్రాంతంలో వెళ్ళిపోతుంటే ఒక ఆయన రోడ్డు ప్రక్క నిలబడి చెయ్యిలా పైకి చాపి నిలబడ్డాడంట. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఆర్మ్. ఆయన ఎప్పుడైతే చెయ్యాలా పైకి పెట్టి నిలబడ్డాడో చుట్టూ చాలామంది వచ్చి అతను చుట్టూ పూజలు చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, ఆయన మెడలో పూదండలు వేస్తూ ఉన్నారు. చాలా అడావిడి జరుగుతుంటే ఆయన మాత్రం ఏం మాట్లాడడంలా అలా చెయ్యి ఎత్తిపెట్టుకునే ఉన్నాడు. ఆయన ఆ చెయ్యి అలా చాలా కాలం నుండి లేదా చాలా రోజులలో ఎత్తిపెట్టి ఉంచాడేమో. బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆ చెయ్యి ఎండిపోవడం ప్రారంభించింది, విదర్డ్ హ్యాండ్గా అయిపోతుంది. సుందర్ సింగ్ గారు చూశారు, ఏంటి వింతైన వ్యక్తి చెయ్యి అలా చేప పట్టుకున్నాడు అడిగిన అని దగ్గరికి వచ్చి అడిగాడు, మిత్రమా నువ్వు చెయ్యి ఎందుకు అలా పైకి ఎత్తిపెట్టి ఉంచావు, చాపి ఉంచావు అంటే అతను చాలాసేపటి తర్వాత అతనితో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా నేను ఈ చేతితో చేయకూడని పనులు చేశాను, చాలా తప్పులు చేశాను కాబట్టి ఈ చేతికి శిక్ష విధిస్తున్నాను. చాలామందిని కొట్టాను, అన్యాయం చేశాను, ఈ చేతి అక్రమాలు ఎన్నో జరిగాయి కాబట్టి ఈ చేతిని ఎండబెట్టేస్తా ఉన్నా. ఇలా చేయాలా పైకి ఉంచడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వనందు వలన ఈ చేయి ఎండిపోతే నేను దానికి వేసే శిక్ష అదే. అందును బట్టి నేను నా చేతిని ఎలాగా శిక్షించేస్తున్నాను కాబట్టి నాకు ఆ శిక్ష తప్పిపోద్ది. ఏ శిక్ష? దేవుని దగ్గర నుండి వచ్చి ఆ శిక్ష తప్పిపోద్ది. నేను పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు, మోక్ష రాజ్యానికి వెళ్ళొచ్చు. అందును బట్టి ఈ చేతికి శిక్ష విధిస్తున్నాను అన్నాడు. వెంటనే సుందర్ సింగ్ గారు అన్నారు, నో మై డియర్ ఫ్రెండ్, దట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రొసీజర్. అది సరైన మార్గం కాదు. నువ్వు రక్షణ పొందాలంటే చేతులు కాళ్ళు ఎండబెట్టడం కాదు నువ్వు చేయాల్సిన పని. ఏ చేతితో అయితే నువ్వు తప్పులు చేశావో, ఏ చేతితో అయితే చేయకూడని పనులు చేశావో ఆ తప్పిదాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని, రక్షకుడును మహాదేవుడని యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన అంగీకరించి ఇప్పటి నుంచి ఆ చేతితో మంచి పనులు చేయి, అనేక మందికి మేలు చేయి. నువ్వు ఎవరినైతే కొట్టావో, ఎవరినైతే ఇబ్బంది పెట్టావో ఆ చేతులతో వారికి మేలు చేయి. అప్పుడు నీకు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. రక్షణ అనేది నువ్వు చేసే క్రియల ద్వారా కాదు, దేవుని ద్వారా నీకు సంక్రమిస్తుంది. అయితే రక్షణ పొందిన తర్వాత ఈ చేతితో నువ్వు మంచి పనులు చేయాలని చెప్పగానే యేసు అనే మాట వినబడగానే అతనికి చాలా కోపం వచ్చేసింది. కొంతమందికి ఎందుకో అంత ద్వేషం, ఎందుకో ప్రభు అనగానే కొంతమంది కంగారు పడిపోతున్నారు. ఆయన ఎవరో పరాయి వాళ్ళ దేవుడు అంటున్నారు కొంతమంది, లేకపోతే మరొకటి ఎన్నో రకరకాల మాటలు వినబడుతూనే ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా లోపల ఉన్న అనుభవం ఏంటో మనకే తెలియదు, లోపల ఉన్న ఆలోచన ఏంటో తెలియదు. యేసు అనే మాట వినబడగానే సుందర్ సింగ్ గారిని ఈ చెయ్యి ఎండబెడుతున్నాడు కదా, ఈ చెయ్యి ఖాళీగా ఉంది కదా, ఈ చేతితో లాగిపెట్టాడు కొట్టాడంట సుందర్ సింగ్ గారిని. అప్పుడు సుందర్ సింగ్ గారు అన్నారు, తమ్ముడు ఈ చేతులతో అనేక మంది ఇబ్బంది కలుగు చేశానని ఎండబెట్టడం ప్రారంభించావు, మరి ఇప్పుడు కూడా ఈ చేతితో చేయకుండా పని చేశావు, మరొక వ్యక్తిని కొట్టావు, అందును బట్టి మళ్ళీ దీన్ని కూడా ఎండబెడతావా అని అడిగాడట. ఈ చేతిని కూడా లేపి పైకెత్తి ఎండబెడతావా అని అడిగాడట. ఆ ఒక్క మాట అతనిలో ఆలోచన చేయడం ప్రారంభించింది. నిజమే కదా, శరీరాన్ని ఎండబెట్టడం వలన, శరీరాన్ని శిక్షించుకోవడం వలన మోక్షరాజ్యం వచ్చేది కాదు. చాలామంది శరీరాన్ని విపరీతంగా శిక్షిస్తూ ఉంటారు. రోజుల తరబడి భోజనం పెట్టకుండా శరీరాన్ని బాధించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటెన్షనల్గా కావాలని. కొన్ని మత శాఖల వారైతే కనీసం ఉప్పు కారం కూడా తినరు. మీకు తెలుసా ఆ విషయం? ఉప్పు తింటే, కారం తింటే దేహంలో రోషం పెరుగుద్ది, ఆక్రోషం పెరుగుతుంది, ఆవేశం వస్తుంది ఉప్పు కారాలు తినడం వల్ల అని చెప్పి చప్పిడి తినేవాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు కారం కానీ మసాలా కానీ ఏమి ఉండదు. ఎలా తింటారో అర్థం కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి. తింటారు ఎందుకోసం? శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని. ఒకసారి ఎక్కడో అలా చప్పిడి తింటున్న వాళ్ళు ఇద్దరు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారంటే, ఇద్దరు యవనస్తులు ఇద్దరు కూడా. కంట్రోల్ చేసుకోవాలంటే ఉప్పు కారం తినడం మానేయడం కాదు. ఒకవేళ డాక్టర్ల సలహాలో బీపీ పెరిగితే ఉప్పు తగ్గించడం తప్పుగా నేను అంటలేదు, కానీ అవి తినడం వల్లనే నేను పాపాన్ని జయించగలను, అవి తినకుండా ఉండడం వల్లనే పాపాన్ని జయించగలను అనుకుంటే సాధ్యపడేది కాదు. పాపం జయించాలంటే ఒక వ్యక్తి యేసయ్యను అంగీకరించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి, రక్షకుడైన ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంటే, రాబోతున్న భయంకర నరకాగ్ని గుండం నుండి మనల్ని తప్పించాలనే యేసు ప్రభువారు మన కోసం రక్షణగా దిగి వచ్చాడు. కొన్నిసార్లు గండం అనే మాట బాగా ఎక్కువగా వినబడతా ఉంటుంది కదా. మీకు నీటి గండం ఉందండి, అందును బట్టి మీరు నీటిలో దిక్కకూడదండి అంటే బాత్రూంలో టబ్లో కూడా దిగడు అయ్యారు. ఎందుకోసం? నీటి గండం ఉందంటే అందులో పడిపోయి ఊపిరాడికి చచ్చిపోతానంటే నేను అని చెప్పి వాటర్లో దిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమందికి ఏ గండం?
సర్పగండం ఉందండి అంటాడు. ఇంకా వాళ్ళకి రాత్రి పడుకుంటేనే ఇంకా అయ్యే గుర్తొస్తుంటాయి, సర్పగండం ఉందన్నాడని చెప్పి పాము ఎక్కడ కరిసేస్తుందో అని చెప్పి కొంతమంది ఆలోచనలు. రకరకాల గండాలు ఉంటాయని చెప్పి చాలామంది ఆ గండం ఈ గండం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా వినండి, ఒక గండం మాత్రం మనిషికి ఉంది. జాషువా గారు పాస్టర్ గారు గుడివాడ నుండి ఆ సందర్భాల్లో మన చర్చిలో వాకింగ్ చెప్పడానికి వచ్చేవారు పూర్వదినాల్లో. మా తండ్రి గారికి ఆయన అంటే చాలా ఇష్టం, చాలా చక్కని వాక్యం చెప్పేవారు. ఆయన వచ్చి రాగానే పాట పాడుతున్నాడు వచ్చినప్పుడల్లా, పాతాళ గుండము బహుభయంకర గండము అనే పాట ఎత్తుకునేవాడు ఆయన. 10 వచనాలు ఉండేవి దానిలో. ఆ పాట ఒక 20 నిమిషాలు నడిచేది. ఆ 20 నిమిషాల పాటలోనే బోల్డంత సువార్త ఉండేది. ఇప్పుడు వచ్చే పాటలన్నీ కూడా దరువు పాటలు వస్తున్నాయి కదా, పాటల్లో ఏముందో తెలియట్లేదు. కానీ పూర్వదినాల్లో కొంతమంది రాసిన పాటల్లో చాలా చక్కని సువార్త ఉంది, అర్థం ఉండేది. పాతాళ గుండము బహుభయంకర గండము. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక గండం ఉంది, అదే పాతాళ గుండం అనే గండం. దాన్ని ఎవరు తప్పిస్తారు? నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే లోక సంబంధమైన భక్తి కార్యక్రమాలు ఎప్పుడు కూడా పాతాళ గుండాన్ని, ఆ గండాన్ని తప్పించలేవు. దేవుడు మాత్రమే తప్పించగలడు, దేవునికి మాత్రమే సాధ్యం. ఆ దేవుడే మనిషిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించటం వలన ఆ గండం నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల చేశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు చోటిస్తే, ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే, ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తే, ఇక మనం ఉగ్రత కొరకు నియమించబడలేదు కానీ రక్షణ పొందడానికి నియమించబడ్డాం గనుక రక్షణ పొందిన మనము రక్షణ పొందిన వ్యక్తులుగానే బ్రతకాల, దేవుని సాక్షులుగా జీవించాలి, ఆయన మహిమ కొరకు బ్రతకాలి. అనుదినము దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు స్తోత్రం అని దేవునికి స్తోత్రం చెప్పాలి. మీలో ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిరోజు లేచిన తర్వాత దేవుని స్తుతించే అనేక విషయాల్లో ప్రథమంగా ఉండేది మాత్రం ఇదే, ప్రభువా నీవు నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా. నీవిచ్చిన ఆ రక్షణను గురించి నేను ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను. తన ఉచితమైన ప్రేమ ద్వారా జాన్ వెస్లీ కొరకు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువలో మరణించి నా రక్షణ కోసం నాకు నిత్య జీవం అనుగ్రహించాలని ప్రభు నా స్థానాన్ని తీసుకుని సిలువలో మరణించాడు. ఫర్ దాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్. జీవితకాలం అంతా దేవునికి కృతజ్ఞుడనే. ఆయన ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటాను. రక్షణ చాలా ప్రాముఖ్యమైన, నువ్వు రక్షణ పొందాలా. యవనస్తులు చాలామంది ఉన్నారు, మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి మీ జీవితాలు ఇవ్వకపోతే అపవాది మీ జీవితాలను పాడు చేస్తాడు. అపవాది చేతిలో మీ జీవితాలు పెట్టడం వల్ల కీలుబొమ్మలుగా మిమ్మల్ని వాడుకుంటాడు అపవాది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.